అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం. ఈరోజు మనం యాడ్ల ఆదిలక్ష్మి గారు రచించిన సుత్తిమెత్తని మొట్టికాయలు అనే కథను విందాం. ఈ కథ జనవరి 2011 చందమామలో ప్రచురింపబడింది. కుందనగిరి గ్రామంలో ఒకప్పుడు సిద్ధరాముడు అనే యువకుడు ఉండేవాడు. వాడు 6 ఏళ్ల వయస్సులో ఉండగా అంతు చిక్కని జబ్బు చేసి వాడి తల్లి మరణించింది. ఆ బెంగతో మంచం పట్టిన వాడి తండ్రి 6 నెలలు తిరిగేసరికల్లా కాలం చేశాడు. అప్పటి నుండి వాడి బాగోగులు వాడి మేనత్త సూరమ్మ, ఆమె భర్త శంకరయ్య చూసుకునేవారు. సిద్ధరాముడు కాస్త అమాయకుడు, కానీ మంచివాడు, కష్టించి పనిచేసేవాడు. వాడికి భయం అన్నదే తెలియదు. వాడి తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి సిద్ధరాయుణ్ణి, వాడి ఆస్తిపాస్తుల్ని దగ్గరుండి చూసుకునేందుకు సూరమ్మత్త, శంకరయ్య మామలు వాళ్ళ ఊరు వదిలి కుందనగిరికి వచ్చేశారు. మొదట్లో సూరమ్మత్త సిద్ధరాముని బాగానే చూసుకునేది. సూరమ్మత్తకు సంతానం కలగలేదు. దాంతో క్రమంగా సిద్ధరాముడి మీద తెలియకుండానే ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంది. ఇరుగు పొరుగు అమ్మలక్కలు, నీకెటూ పిల్లలు లేరు కదా సూరమ్మ, సిద్ధరాముడిలే నీ కొడుకనుకో అనటంతో సూరమ్మకి కడుపు మంట పెరిగిపోయేది. దాంతో ఎవరు చూడనప్పుడు సిద్ధరాముడి నెత్తి మీద మొట్టికాయలు వేసేది. ఆ వంక ఈ వంక పెట్టి తెగ తిట్టేది. భార్యను సంతృప్తి పరచడానికి శంకరయ్య కూడా సిద్ధరాముడిని ఈసడించి తిడుతూ ఉండేవాడు. సిద్ధరాయుడికి మాత్రం అత్తమామలంటే ఇష్టము, గౌరవము. తల్లిదండ్రులు లేని తనను చిన్నప్పటి నుంచి వాళ్లే గనక పెంచి పెద్ద చేయకపోయి ఉంటే తాను ఏమైపోయి ఉండేవాడో అనుకునేవాడు. వాళ్ల మెప్పు కోసం ఇంటి పని, పెరటి పని, తోట పని, పొలం పని చెప్పకముందే చేసేవాడు. అయితే రాను రాను సూరమ్మ గయ్యాళితనం పెరిగిపోసాగింది. సిద్ధరాముడి నెత్తి మీద మొట్టటం సూరమ్మత్తకి, తిట్టడం శంకరయ్య మామకి అలవాటైపోయింది. దాంతో ఒకరోజు ఇదంతా తలుచుకొని సిద్ధరాముడికి చాలా బాధ కలిగింది. పొలం నుండి ఇంటికి రాబుద్ధి పుట్టలేదు. అడవి దారి పట్టి అలా నడుచుకుంటూ పోయాడు. సాయంకాలం అయ్యేసరికి ఒక సెలయేరు వద్దకు చేరాడు. నీటిలో కాళ్ళు చేతులు కడుక్కొని దాహం తీర్చుకున్నాడు. ఒడ్డునే ఉన్న చింత చెట్టు కింద జారిగిల పడ్డాడు. తన స్థితి తలుచుకొని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతలో చెట్టుపై నుంచి భీకర శబ్దం వినిపించింది. వాడి చుట్టూ గులకరాళ్ల వర్షం కురిసింది. 1-2 రాళ్లు వాడి మీద కూడా పడ్డాయి. శంకరమ్మామ డబ్బాలో గులకరాళ్లు వేసి గలగలలాడించినట్లుగా తనను తిడుతూ ఉంటాడు అనుకున్నాడు సిద్ధరాముడు. అంతలో టపటప చింతకాయలు రాలి వాడి నెత్తి మీద పడ్డాయి. మేనత్త మొట్టికాయలు ఇలానే ఉంటాయి కదా అనుకునేసరికల్లా అంత బాధలోని వాడికి నవ్వు వచ్చింది. వెంటనే చెట్టు మీద నుంచి గభిల్లున వాడి ముందు దూకిందో దెయ్యం. పొట్టిగా లావుగా ఉన్న ఆ దెయ్యం సిద్ధరాముడిని భయపెట్టడానికే అన్నట్టు వికృతంగా అరుస్తూ వింత చేష్టలు చేసింది. మనవాడికి అసలే భయం తెలియదయ్యే. దాని వింత చేష్టలు, వికృతపు కూతలు చూసి ఫకాలున నవ్వాడు. అంతసేపు వాడిని భయపెట్టడానికి చిందులు తొక్కిన దెయ్యం ఆయాసంతో రొప్పుతూ, ఒరే అబ్బీ, నీకు భయం వేయటం లేదా అన్నది. ఎందుకు భయం అన్నాడు సిద్ధరాముడు. నీ చుట్టూ రాళ్ల వర్షం కురిపించాను, ఎత్తి మీద చింతకాయలు కురిపించాను అన్నది దెయ్యం గుడ్లురుముతూ. మా శంకరమ్మామ తిట్లవాన నీ రాళ్లవాన కంటే పెద్దది. ఇక నా నెత్తి మీద నువ్వు రాల్చిన చింతకాయలు మా సూరమ్మత్త మొట్టికాయలతో పోల్చితే సుతారంగా ఉన్నాయి. వీటికే భయపడిపోతానా అన్నాడు. లావుపాటి పొట్టి దెయ్యం వాడి పక్కకు జరిగి, ఒరే అబ్బీ, బ్రతికుండగా అందరికీ భయపడుతూ బతికాను. చచ్చి దెయ్యాన్నయ్య అందరినీ భయపెడుతూ సంతోషిస్తున్నాను. నాకు తారసలిన వారందరూ నా చేష్టలకు భయపడి పుంజీలు తెంచుకుని పారిపోయారు. నీ ధైర్యం చూస్తే ముచ్చటగా ఉందిరా అబ్బి. నీ కథ ఏంటో చెప్పు అంది. సిద్ధరాముడు తన కథంతా దానికి చెప్పుకున్నాడు. లావుపాటి పొట్టి దెయ్యం, ఒరే అబ్బాయి, నేను నీతో పాటు మీ ఇంటికి వస్తాను. సూరమ్మత్త, శంకరయ్య మాటలకు బుద్ధి చెబుతాం. అయితే నేను నీకు తప్ప ఎవరికీ కనపడను. అక్కడ సందర్భాన్ని బట్టి నేను ఏం చేస్తే నీకు మేలవుతుందో నాకు చెప్పు. నేనెవరికి కనపడను గనుక ప్రత్యక్షంగా నాతో చెప్పినట్లుగా కాకుండా నేనేం చేయాలో అన్యాపదేశంగా చెప్పు అన్నది. సిద్ధరాముడు సరే అన్నాడు. ఇద్దరూ కలిసి ఇల్లు చేరారు. సూరమ్మత్త సిద్ధరాముడిని చూడగానే కోపంతో చిందులు తొక్కింది. శంకరయ్య మామ పొద్దునుంచి ఇంటికి రాకుండా ఎక్కడికి ఊరేగావు? అచ్చోసిన ఆంబోతులా ఊరి మీద పడి తిరగకపోతే పని పాట చక్కబెట్టవచ్చు కదా, బుద్ధి లేని గాడిద అంటూ తిట్లు లంకించుకున్నాడు. శంకరయ్య మామ తిట్లు ఆగగానే, అమ్మయ్య, రాళ్లవాన కురిసినట్లున్నది మామయ్య అన్నాడు సిద్ధరాముడు. లావుపాటి పొట్టిదయ్యానికి తనేం చేయాలో అర్థమైపోయింది. అరచేతి మందాన ఇల్లంతా రాళ్లవాన కురిపించింది. సూరమ్మత్త, శంకరయ్య మామ నోరెళ్లబెట్టారు. సిద్ధరాముడు నవ్వుతూ, ఓర్ నాయనో,
ఈ రాళ్లన్నీ ఊడ్చి పారేయడానికి సూరమ్మత్త చేతిలో చీపుళ్ళెన్ని విరగాలో అన్నాడు. దిగ్భ్రాంతి చెందిన సూరమ్మ చీపురు చేతల్లోనికి తీసుకుని ఊడ్చబోయింది. అంతే, చీపురు కాస్త విరిగి కూర్చుంది. మరొక చీపురు తీసుకుంటే అది అంతే. భార్యాభర్తలిద్దరూ మ్రాన్పడిపోయారు. సిద్ధరాముడు బెదిరిపోకు అత్త, ఎలా వచ్చిన రాళ్ళు అలాగే పోతాయిలే అన్నాడు. వాడి ఉద్దేశం అర్థమైన దెయ్యం రాళ్లన్నిటినీ మాయం చేసింది. అయోమయంలో పడిన సూరమ్మతో సిద్ధరాముడు, అత్త ఆకలిస్తోంది, అన్నం పెట్టవు అన్నాడు. సూరమ్మ తలాడించి వంటింట్లోకి దారి తీసింది. కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చిన సిద్ధరాముడు వంటింట్లో పీటవాల్చుకుని కూర్చున్నాడు. అన్నం కూర వడ్డించిన కంచాన్ని వాడి ముందు పెట్టి అలవాటుగా వాడి నెత్తి మీద ఒక మొట్టికాయ వేసింది సూరమ్మ. సిద్ధరాముడు, అత్త ఈరోజు ఏమిటి నీ మొట్టికాయ గట్టిగా కాక శుతి మెత్తగా ఉంది? నీ మెడలోనూ చేతులకి ఉన్న నూలుదారపు దండలంత మెత్తగా ఉంది అన్నాడు. కంగారుగా సూరమ్మ చేతులు చూసుకుంది. చేతులకి బంగారు గాజులకు బదులు నూలుదారపు దండలున్నాయి. మెడ తడిమి చూసుకుంది. చంద్రహారంతో సహా బంగారు నగలన్నీ నూలుదండలైపోయాయి. సూరమ్మకు స్పృహ తప్పిపోయింది. ఈ మాయంతా చేసిన లావుపాటి పొట్టిదయ్య నిశ్శబ్దంగా నవ్వసాగింది. సూరమ్మ కేక విని శంకరయ్య పరిగెత్తుకొచ్చాడు. పరిస్థితి అంతా చూసి సిద్ధరాముడు చేతులు పట్టుకొని, రాముడు, నువ్వు గాని మాయమంత్రాలు నేర్చుకున్నావేమిట్రా? బాబాబు, మీ అత్తని మామూలు మనిషిని చేయరా, మాకు బుద్ధి వచ్చింది, నిన్ను ప్రేమగా చూసుకుంటాము అన్నాడు. దానికి సిద్ధరాముడు, అత్తకి అత్త నగలకి ఏమీ కాదులే మామయ్య అన్నాడు. నూలు నగలు మళ్ళీ బంగారు నగలుగా మారిపోయాయి. సూరమ్మ లేచి కూర్చొని బిత్తర చూపులు చూడసాగింది. శంకరయ్య కూడా సిద్ధరాముడిని బెదురుగా చూస్తున్నాడు. సిద్ధరాముడు, మరేం లేదు మామా, నేను పొలం గట్టు మీద కూర్చునుండగా ఒక దెయ్యం కనిపించింది. నా కథంతా విని మీరిద్దరూ చెరుపు చేస్తే మీకు చెరుపుతుంది అని వరం ఇచ్చింది అన్నాడు. దయ్యం అనేసరికల్లా శంకరయ్య గజగజ వణుకుతూ, నాయన ఇంకెప్పుడు నిన్ను తిట్టం కొట్టనురా అన్నాడు. సూరమ్మ మెల్లిగా కూడ తీసుకుంటూ, మరి మేమిద్దరము నీకు మంచి చేస్తే మాకు మంచి జరగాలనే వరాన్ని అడగకూడదా దెయ్యాన్ని అన్నది గొణుగుతున్నట్లుగా. సిద్ధరాముడు, నేను అదే అడిగానత్త. దానికి ఆ దెయ్యం, నేను దెయ్యాన్ని, దెయ్యాలు చెడ్డవరాలే ఇస్తాయి, మంచి వరాలు కావాలంటే దేవుణ్ణి అడగాల్సిందే అంది అన్నాడు. దానికి సూరమ్మత్త, శంకరయ్య మామ, ఆ దెయ్యం గోల మనకెందుకు లేరా, మనం మంచిగా ఉందాం అన్నారు. సిద్ధరాముడు నవ్వుతూ తల ఊపాడు. ఎవరూ చూడకుండా లావుపాటి పొట్టి దెయ్యానికి కృతజ్ఞత చెప్పాడు. వాడి దగ్గర సెలవు పుచ్చుకుంటూ దెయ్యం, సిద్ధరాముడు, నువ్వు అమాయకుడివి కాదు, మంచివాడివి, ధైర్యస్తుడివి, పైగా తెలివిగలవాడివి. మీ అత్తకి నువ్వేసిన మొట్టికాయలు శృతి మెత్తనివి అనేసి చక్కగా పోయింది. ఆనాటి నుంచి సూరమ్మ, శంకరయ్యలు సిద్ధరాముడిని కన్న కొడుకులా చూసుకున్నారు. మంచి పిల్లను చూసి పెళ్లి చేశారు. సిద్ధరాముడు వారిని కన్నవారిలాగా ఆదరించాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.